నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సాక్షి పేపర్ రూట్ మార్చిందా? గులకరాయి అంశం కావచ్చు, అదే జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి దాడి కావచ్చు, అలాగే వైఎస్ సునీత ఇచ్చిన పవర్ ప్రజెంటేషన్కి సంబంధించి కావచ్చు, ఈ రెండు అంశాలకు సంబంధించి ఫోకస్ పెంచింది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఎందుకు ఈ మధ్య, అంటే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఈ రెండు అంశాలకి సంబంధించి ఎందుకు చాలా తగ్గించి న్యూస్లు వస్తున్నాయి సాక్షి పేపర్లో? భారతీ గారు ఏమైనా కాల్ చేసి చెప్పారా సాక్షి టీంకి దీనికి సంబంధించి కొంచెం తగ్గించండి, లేకపోతే ఐపాక్ టీం ఏమైనా చెప్పిందా? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే సౌజన్య గారు. అంటే సాక్షి పేపర్ రూట్ మార్చిందా అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసుకున్నట్లయితే ఈ గులకరాయి దాడి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డిపై, దానికి సంబంధించి అలాగే వైఎస్ సునీత రెడ్డికి సంబంధించి కూడా న్యూసెస్ అనేవి, కథనాలు అనేవి సాక్షి పేపర్లో కొంచెం తగ్గించి వస్తున్నాయి. అంటే డోస్ తగ్గించారు అని చెప్పేసి అని అంటున్నారు. అంటే భారతి ఏమైనా సాక్షి టీంకి కాల్ చేసి చెప్పారా? చైర్మన్ కాబట్టి ఏమంటారు? వాస్తు బాగాలేదు, అందుకని ప్రవేశ ద్వారాలని వాళ్ళు మార్పులు చేర్పులు చేస్తున్నారు. అంత తప్ప ఇంక వేరే దారిలేం మారలేదు వాళ్ళు. ఇక్కడ ఎందుకంటే వాస్తు తేడా ఎందుకంటున్నానంటే జరిగే పరిణామాలన్నీ వాళ్ళకి ఎదురు తిరిగి శరాఘాతంలో వాళ్ళకి తగులుతూ ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఎప్పుడూ బయటికి రాని జగన్మోహన్ రెడ్డి గారి మేనత్త గారైనటువంటి శ్రీమతి వైఎస్ విమలమ్మ గారిని బయటికి తీసుకొచ్చారు. వైఎస్ విమలమ్మ గారిని గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ విమలమ్మ గారిని బయటికి తీసుకొచ్చారు. వైఎస్ విమలమ్మ గారికి పెళ్ళి 40 సంవత్సరాలు దాటింది. ఆమెను ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు. వచ్చినప్పుడు ఆమెకి ఇంకా వైఎస్ విమలమ్మ గారే ఉన్నారు, పేరు, ఇంటి పేరు మారలా. వైఎస్ విమలమ్మ గారి మీద పిలిపించుకుంటున్నారు ఇప్పుడు, ఎందుకంటే అవసరం కాబట్టి. కానీ 16 నెలలు కారాగారంలో ఉన్న సమయంలో యాత్ర చేసి, పాదయాత్ర చేసి, ఓదార్పు యాత్ర చేసి అన్నీ చేసినటువంటి వైఎస్ షర్మిల, ఆ రోజు వైఎస్ షర్మిలారెడ్డి, ఈరోజు మోర్సుపల్లి శాస్త్రి గారు అయింది. కాబట్టి వైఎస్ షర్మిల గారి పేరు వద్దని చెప్పని వాళ్ళ శ్రేణులు, వాళ్ళ ప్రసార మాధ్యమాలు విపరీతంగా నిన్నటిదాకా దాని గురించి విపరీతంగా రాస్తూ ఉన్నారు. ఈరోజు మరి ఈయన కారాగారంలో ఉన్నప్పుడు ఈ వైఎస్ విమలమ్మ గారు ఎక్కడికి వెళ్ళారు, లేకపోతే ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్ళారు? ఈరోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ముద్దుల చెల్లెలైనటువంటి ఈమె అన్నయ్య చనిపోతే అన్నయ్యను చంపిన వాళ్ళు ఎవరు చెప్పండి అని చెప్పని అడగకుండా, అవినాష్ రెడ్డి గారు అమాయకుడు, మీకంటే చిన్నపిల్లవాడు, అతన్ని ఇలా వేధిస్తారా అని చెప్పని మేనగోడలనిద్దరినీ నోరు మూసుకోమని చెప్పిన ఈ విమలమ్మ గారు అసలు ఎవరు ఈమె? దాని గురించి కనుక ఒకసారి మనం పరిశీలించుకుంటా ఉంటే, వాళ్ళకు సంబంధించిన క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళ సంస్థల్ని, అలాగే ఫాదర్స్ని, వాళ్ళని తయారు చేసే సంస్థకు సంబంధించి నిర్వాహకురాలుగా, దాన్ని నిర్వహించేది వాళ్ళ అబ్బాయిగా, దానికి సంబంధించినటువంటి కొంత భూమిని విశాఖపట్నంలో వాళ్ళకి పందారం చేశారు. కాబట్టి రుణం తీర్చుకోవడం కోసం వైఎస్ కుటుంబ సభ్యులు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలు లేరు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందరినీ ఆ పార్టీకి దూరం చేశారు. కాబట్టి మళ్ళీ వివేకానంద రెడ్డి గారి హత్య ఈరోజు వాళ్ళకే ఎదురు తిరిగింది. కాబట్టి వాళ్ళ అన్ని వేళ్ళు వాళ్ళకెళ్ళి చూపిస్తున్నాయి. కాబట్టి చేసిన వాళ్ళని రక్షిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు, భారతి గారు అనే అభిప్రాయం రోజు రోజుకి ప్రజల్లో పెరుగుతుంది. కాబట్టి ఇద్దరు చెల్లెళ్ళు చెరువుకు ధరిన బండకేసి సాకిరేవులో ఉతికినట్టు ఉతుకుతున్నారు. కాబట్టి తట్టుకోలేక వైఎస్ఆర్సీపీ పార్టీ పునాదులు, పులివెందలతో సహా వాళ్ళ పునాదులు కదిలిపోతున్నాయి. కాబట్టి ఎంతో కొంత దాని గురించి రక్షించుకోవాలని చెప్పని ఈమెను బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ ఉదంతాలన్నీ వాళ్ళకి ఎదురు తిరుగుతున్నాయి. కాబట్టి ఈరోజు పేపర్లో కొంచెం తగ్గింది ఈ విషయం. ఈ గులకరాయి అంశం కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయం కావచ్చు. నిన్న విమలమ్మ గారు మాట్లాడిన తర్వాత చాలా వివరాలతో కూడినటువంటి ప్రదర్శన చేసింది సునీత గారు. చాలా స్పష్టంగా విలేకరులు అడిగిన దానికి కూడా స్పష్టంగా సమాధానం చెప్పి వాళ్ళని నోరు మూయించి ఇనికి పంపించేసింది. అంత వివరంగా చెప్పిన తర్వాత దానికి మళ్ళీ అవినాష్ రెడ్డి గారు ప్రతిగా మాట్లాడుతూ వివరణ ఇచ్చే సందర్భంగా ఆయన కొన్ని మాటలు కూడా వ్యక్తపరచడం కూడా జరిగింది. న్యాయమే గెలుస్తుంది, నిజమే, న్యాయమే గెలుస్తుంది. న్యాయం అడగటానికి నీ తండ్రి మీద, నీ మీద ఒకటే అభియోగం ఉంది. అంటే నీ తండ్రి ఏమో మానవుడు, నువ్వేమో దేవదూతవా? ఆయన తీసుకెళ్ళి కారాగారంలో పెట్టి నిన్ను ఎందుకు వదిలిపెట్టారు? ఇక్కడ ఏంటి న్యాయం? మా ఇద్దరిది ఒకటే అభియోగం కదా,
మా నాన్నగారిని కారాగారంలో ఎందుకు పెట్టారు, వదిలిపెడితే ఆయన కూడా వదిలిపెట్టండి, లేకపోతే నన్ను కూడా తీసుకెళ్ళి విచారించండి అని అనలేదు కదా. అంటే అక్కడ న్యాయం గుర్తు రాలేదా? సిబిఐ వాళ్ళు నిన్ను 3 రోజులు కర్నూలులో వచ్చి విచారించాలి అని అనుకుంటే శాంతి భద్రతలకి ఇబ్బందిగా ఉంటుంది, ఇక్కడ మీరు వద్దు అని చెప్పని పోలీస్ అధికారులు, స్థానిక అధికారులు సిబిఐ వాళ్ళని చేతగానే వాళ్ళని చేసి చేతులు ముడిచి కూర్చోబెట్టి వెనక్కి పంపించినప్పుడు నువ్వు అడగలేదా? భారతదేశంలో అత్యున్నత సంస్థ అయినటువంటి సిబిఐ వాళ్ళు మీరు వెనక్కి ఎందుకు పంపిస్తున్నారు, నన్ను కదా విచారించేది, నేను మాట్లాడతాను కదా అని అన్నావా నువ్వు? అక్కడ న్యాయం ధర్మం నీకు గుర్తు రాలేదా? ఈరోజు న్యాయస్థానాల్లో సిబిఐ వాళ్ళు పొందుపరిచినవి అన్నీ కూడా నీకల్లే వేళ్ళు చూపిస్తున్నాయి కాబట్టి, మీ కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెబుతున్నారు కాబట్టి, దాని స్పష్టమైన ఆధారాలతోటి తండ్రి చనిపోయినప్పుడు రక్తపు మడుగులో ఆ ప్రదేశం ఎలా ఉంది, రక్తాన్ని తుడిసిన తర్వాత ఆ ప్రదేశం ఎలా ఉంది, ఆమె ఛాయాచిత్రాలతో నిన్న చూపించిన తర్వాత ప్రజలకి కాస్త కూస్తో ఎక్కడో ఏమోలో ఒకళ్ళిద్దరు నమ్మని వాళ్ళకు కూడా పటాపంచలైపోయింది కదా. అంటే వైఎస్ సునీత ఇచ్చినటువంటి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో హత్య జరిగినప్పుడు అవినాష్ రెడ్డి ఎవరికి కాల్ చేశాడు, అసలు ఏంటి అనేది కూడా వచ్చింది. సో అలాగే న్యూస్కి సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే సాక్షిలోనే గుండెపోటు వచ్చి మరణించారు వైఎస్ వివేకానంద రెడ్డి అని న్యూస్ వేశారు. మార్నింగ్ 7 నుంచి ఆల్మోస్ట్ 10 వరకు కూడా అదే కంటిన్యూగా ఇవ్వడం జరిగింది అప్డేట్స్. సో దానికి సంబంధించి భారతిరెడ్డిని ఎందుకు ప్రశ్నించలేదు, ఈ విషయం ఎవరు చెప్పారు, సో అక్కడ వివేకానంద రెడ్డి గారిని చూస్తే దాన్ని ఎవరైనా గుండెపోటు అంటారని ఇప్పుడు ప్రశ్నించడం జరిగింది. సో అదొకటి, దానివల్ల ఏమైనా డోస్ తగ్గించారా? నిస్సందేహంగా అదేనండి. ఒక్కోటి వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఎదురు తిరుగుతున్నాయి. సాయిరెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు సిబిఐ? ఆయన కూడా అదే చెప్పారు. అవినాష్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే ఈయన వెళ్తలేదు, సాయిరెడ్డి గారిని ప్రశ్నించాలి కదా. అవును, సో ఆయనే అనౌన్స్ చేశారు కదా. అంటే ఇవన్నీ ఒకదానికి ఆధారపడి ఉన్నాయి. ఎక్కడెక్కడి నుంచో తీగ లాగారు. తీగ అనేది ఏది? దస్తగిరి తీగ పట్టుకున్నారు. తీగ పట్టుకుని లాగుతూ ఉంటే ఇప్పుడు డొంకంతా కదులుతూ ఉంది. ఆ డొంక దారులన్నీ ఎక్కడికి వెళ్తూ ఉన్నాయి? ఈ మధ్య కట్టారు కదా మినీ. జరుగుతున్న పరిణామాలన్నీ వీళ్ళు మాట్లాడిన దానికి వీళ్ళకే ఎదురు తిరుగుతున్నాయి కాబట్టి, అలాగే గులకరాయి అంశం కూడా ఎదురు తిరుగుతుంది కాబట్టి, బోండా ఉమ్మగారిని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద వేయాలని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, అది భద్రతా లోపం, దానికి అధికారులే బలిపశువు అవుతారు కాబట్టి, ఇప్పుడు బీసీ కుర్రాళ్ళని తీసుకొచ్చి బలిపశువులు చేయబోతున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క తల్లులు, ఆ పిల్లవాళ్ళకు సంబంధించిన తల్లులు బయటకు వచ్చి ఈరోజు వాళ్ళు మాట్లాడేదానికి వాళ్ళ దగ్గర సమాధానం లేదు కాబట్టి దాని గురించి తగ్గించారు అంతే తప్ప, వాళ్ళు దారులు ఒకటే, మార్గాలేమి మారలేదు, మార్గాలు ముసుగుపాలేదు, వాళ్ళకి పక్కదారులు చూడటమే తప్ప రహదారిలో రావడం అలవాటు ఎటు లేదు. కాబట్టి సాక్షి వాళ్ళు, ఆ దినపత్రిక కావచ్చు, సాక్షి ప్రసార మాధ్యమాలు కావచ్చు, కొన్ని రోజులు ఈ ఉదంతం ఇట్లానే తీసుకెళ్తే వాళ్ళకే ఇబ్బంది కాబట్టి కొంచెం దాన్ని తగ్గించారని నేను భావిస్తున్నాను. అంటే ఈ కొద్ది రోజులైనా లేకపోతే ఇంకా ఇదే కొనసాగచ్చు? ఇంకా ఎన్ని జరుగుతాయో చూడాలా. అప్పుడు కోడికత్తి అంటే ఒకప్పుడు బాగా ఫోకస్ పెంచారు కదా గులకరాయికి సంబంధించి, అలాగే వైఎస్ సునీతకు సంబంధించి ఇంకో అంశం తీసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళు విజయవంతం అయ్యారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు విజయవంతం అయ్యారు. ఎందుకు విజయవంతం అయ్యారు అంటే సమస్యల గురించి పక్కదావ పట్టించడం కోసం, అతను వైఫల్యాల గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా పోవడం కోసం, వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ఇద్దరు చెల్లెళ్ళు మాట్లాడేదానికి సమాధానం చెప్పుకోలేని తనం నుంచి ఈరోజు ఈ సమస్య మీద మాట్లాడుకునేట్టు తీసుకొచ్చారు కాబట్టి ఒక రకంగా వాళ్ళు విజయం సాధించారని అయితే నేను భావిస్తున్నాను. సో మరి సాక్షి పేపర్ ఒకానొక టైంలో ఈ గులకరాయికి సంబంధించి, అలాగే వైఎస్ సునీతకి సంబంధించి చాలా ఫోకస్ పెట్టారు. బట్ ఇప్పుడు ఏదో కొంచెం తగ్గించడం జరిగింది. సో దీని వెనకాల ఐపాక్ టీమ్ ఉందా, లేకపోతే భారతి గారికి ఎవరైతే సర్వేకి సంబంధించినటువంటి అవి ఇస్తారో వాళ్ళు ఏమైనా చెప్పిన దాని ప్రకారం జగమెరిగిన భారతీయం ఉంది. సో దానికోసం తగ్గారా అసలు? అంటే ఇంతే తగ్గించి ఉంటారు, రాబోయేటువంటి రోజులు ఏమన్నా మళ్ళీ ఫోకస్ పెంచుతారని చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అంకంరావు. థ్యాంక్ యూ.